హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్. నేను బాగున్నానండి, మీరు అందరూ కూడా బాగుండాలని ఆశవైతే అండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో మాత్రం తీసింది మొత్తం కూడా మా వీర శివాజీ అయిన మా బావగారండి. ఆయనకి ఈ వీడియో క్రెడిట్ గోస్ట్ మొత్తం కూడా ఈ వీడియో కూడా అతనికే చెందుద్దండి. ఇది శ్రీనివాస విశ్రాంతి భవన్ అండి. ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో నియర్ బై ఆపోజిట్లో ఉన్నదండి. ఇక్కడ అలిపిరి మెట్లకు కానీ శ్రీవారి మెట్లకు కానీ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి స్థానాలు చేసి ఆ శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్లకు కానీ భక్తులు అందరూ కూడా వెళ్తూ ఉంటారండి. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి అన్ని వసతులతో కూడిన పెద్ద పెద్ద రూమ్స్తో కూడా మొత్తం కూడా ఉన్నాయండి. మనం అక్కడి నుంచి బయలుదేరినట్లయితే ఇక్కడ అలిపిరి మెట్లకు వెళ్ళే దారిలో అయితే మనకి కొండ వ్యూ మొత్తం కూడా మీకు కనపడుతుంది కదండి. ఈ కొండ వ్యూ వచ్చేటప్పటికి చాలా ఎక్సలెంట్గా ఉన్నది. మన రోడ్డు మొత్తం కూడా ఇక్కడి నుంచి కింద శ్రీనివాస విశ్రాంతి గదుల కాడి నుంచి మన అలిపిరి మెట్లు వెళ్ళే వరకు కొండల వ్యూ మాత్రం మన కనుల విందుగా చాలా చక్కగా ఎంతో చక్కగా కూడా కనపడుతూ ఉంటాయండి. మనం అవి మాత్రం గమనించుకుంటూ మీరు కంపల్సరీ వెళ్ళాల్సిందిగా కోరుచున్నానండి. మనం ఇక్కడ అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చామండి. మనకు అలిపిరి మెట్ల కాడి నుంచి కొంతమంది అయితే ఎక్కువ మంది అలిపిరి మెట్లే వెళ్తారు, కానీ అలిపిరి మెట్ల మీద శ్రీవారి మెట్లు చాలా తక్కువ అండి. ఇవి అలిపిరి మెట్లు 9 కిలోమీటర్లు అయితే మనకి శ్రీవారి మెట్లు వచ్చేటప్పటికి 3 కిలోమీటర్లే. ఈ సుమారుగా బాగా నడిచేవాళ్ళు, స్పీడ్గా నడిచేవాళ్ళు అయితే సింపుల్గా 1.5 అవర్లో 2 అవర్స్లో కంపల్సరీ పైకి వెళ్ళిపోతారండి. అదే అలిపిరి మెట్లు అయితే కనీసం మినిమం 5 గంటలు అయితే ఈజీగా పట్టుద్ది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి అండి. ఈ కొంత బ్రిడ్జి అయితే నిర్మాణం అయింది, కొంత బ్రిడ్జి మాత్రం నిర్మాణంలో ఉన్నది. ఇది బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలోనే బ్రిడ్జి అండి. ఇది దాటంగానే బాలాజీ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ వచ్చింది. మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే శ్రీనివాస విశ్రాంతి గదులు వస్తాయన్నమాట. మనకైతే ఇక్కడ వరకు కొంచెం వర్క్ అయితే అవ్వలేదు బ్రిడ్జి మొత్తం. ఇక్కడ నుంచి అయితే శ్రీవారి అలిపిరి మెట్లు వరకు అయితే పూర్తిగా అయిపోయిందండి. శ్రీ వెంకటేశ్వర సేతు అని ఆల్రెడీ అక్కడ రాసి ఉన్న చూసారా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు బ్రిడ్జి మాత్రం స్టార్ట్ అవుద్దండి. మన కొండ వ్యూ చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉన్నది కదండి. మీరు కూడా కంపల్సరీ చూసినట్టు మన ప్రతి పిల్లర్కి వచ్చేటప్పటికి గోవింద నావాలు కంపల్సరీ కూడా పెట్టి ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ చూడడానికి చాలా చక్కగా ఈ బ్రిడ్జి వేసి మాత్రం చాలా 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 అందంగా ఉన్నాయండి. అదేవిధంగా మనకి ఇదిగోండి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే శ్రీనివాస వసతి గదులు, ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే బస్ స్టాండ్. ఈ బస్సులు కూడా బస్ స్టాండ్కి వైపు వెళ్తున్నాయి. మనకి బ్రిడ్జి వ్యూ మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నదండి. ఎక్కడా కూడా మనకి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మన రూట్ విషయంలో అయితే మనం బై బస్ దిగిన కాడి నుంచి ఒకటే రూట్ అండి. కొంచెం వర్క్ జరిగినప్పుడు లెఫ్ట్ కొంచెం మలుపులు ఇచ్చినా కానీ అమ్మనే మళ్ళీ డైవర్షన్ తీసుకుని సేమ్ ఇదే రూట్లో కానీ వచ్చినట్లయితే చాలా సింపుల్గా మీరు అలిపిరి మెట్ల వరకు వెళ్ళిపోతారు. ఎవరినే కూడా అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బ్రిడ్జి ఎక్కుతున్నామండి. ఈ బ్రిడ్జి ఎక్కిన కాడి నుంచి కూడా మనం ఎటు చూసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా బ్రిడ్జి మీద ఒకే దారి అనమాట. ఇంకా మన మొత్తం అలిపిరి మెట్ల వరకు కూడా స్ట్రైట్ ఇదే బ్రిడ్జి కంటిన్యూ అవుతుంది అనమాట. మనకు ఈ బ్రిడ్జి ఎక్కగానే మనం అసలు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మనకి ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం కూడా బ్రిడ్జి పైకి వెళ్ళేటప్పటికి అటు బిల్డింగ్సే కానివ్వండి, ఇటు కొండలే కానివ్వండి, లేకపోతే రోడ్ వే కానీ కొత్తగా ఉండేటప్పటికి మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా, చాలా ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందకరంగా మీకు కనుల విందుగా కనపడుతూ ఉంటాయి. శ్రీవారి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ బ్రిడ్జి మీదగా వెళ్ళాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మీరు ఈ తిరుపతి వచ్చినప్పుడు వేరే వేరే రూట్లకు వెళ్ళినట్లయితే ఈ యొక్క మొత్తం కూడా అందాలు మీరు చూడలేకపోతారనమాట. కంపల్సరీ కూడా ఈ అందాన్ని చూడాలంటే కంపల్సరీ ఈ బ్రిడ్జి మీరు ఎక్కాలి. మళ్ళీ ఈ బ్రిడ్జి వచ్చేటప్పుడు మన కింద అలిపిరి మెట్ల నుంచి మన కిందకు వచ్చేటప్పుడు కంపల్సరీ ఈ బ్రిడ్జి వే మొత్తం కూడా మనకు కొండపై నుంచి దిగేటప్పుడు మనకి వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది కదండి. వాటర్ ఉన్నప్పుడు కంపల్సరీ కనపడేది సేమ్ అదేనండి. మనకి ఆ వే నుంచి వచ్చేటప్పుడు కింద దిగేటప్పుడు మార్గంలో ఈ బ్రిడ్జి కింద మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది అనమాట. ఈ వే చూసుకున్నట్లయితే దిగువ తిరుపతి వచ్చే వేలో మనకి క్లియర్గా ఈ ఒక్క హైవే అయితే మొత్తం కూడా ఈ బ్రిడ్జి మొత్తం కూడా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. ఆ పైనుంచి వచ్చేటప్పుడు కూడా కన్ఫామ్గా మీకు లొకేషన్స్ వచ్చేటప్పటికి చాలా ఎక్సలెంట్గా కనపడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే అలిపిరి మెట్లకి వెళ్ళొచ్చు అనమాట. మనకి ఆల్రెడీ కపిల్ తీర్థం కానీ లెఫ్ట్ తీసుకుంటే
వెళ్తాం అనమాట. ఇది వచ్చేటప్పటికి విష్ణు శ్రీవారి పాదాలకు వెళ్ళే రోడ్డు అండి. శ్రీవారి పాదాలు వెళ్ళే రోడ్డు మాత్రం అయితే మనకు ఆ కలిపిరి నుంచి సుమారుగా ఒక 15 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది. అక్కడ వెళ్ళే మార్గం అయితే సింగిల్ రోడ్డే, కానీ చుట్టూ ఉన్న చెట్లు పరిసర ప్రాంతాలు మాత్రం కూడా చాలా ఎక్సలెంట్. ప్రతిదీ కూడా రోడ్డు వే మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపించేలాగే ఉంటుంది తప్ప మీకు ఏ విధంగా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే విధంగా ఉండదు. కొండలు కానీ ఏదైనా కూడా రోడ్డు వేలు వెళ్ళేటప్పుడు చాలా చక్కగా చాలా ఆనందభరంగా ఉంటుంది అనమాట. మీరు కన్ఫామ్గా మీరు వెహికల్ వేసుకెళ్ళినట్లయితే కన్ఫామ్గా శ్రీవారి మెట్లు అయితే కొంచెం తొందరగా అయితే పైకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము అన్నీ చూసుకుంటూ వస్తాం అనుకుంటే అలిపిరి మెట్లు అయితే ఎక్సలెంట్. కాకపోతే వర్క్ మొన్న కొట్టుకుపోయిన తర్వాత కొంచెం వర్క్ అయితే జరిగింది, పెద్ద పెద్ద మెట్లు అయితే నిర్మించడం జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం మోకాళ్ళు అలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు ఇది సజెషన్గా శ్రీవారి మెట్లు కన్ఫామ్గా తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా లేకుండా ఎంతో సింపుల్గా సునాయాసనంగా ఎక్కేయడానికి ఈ శ్రీవారి మెట్లు అయితే చాలా 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 ఉపయోగపడతాయి. మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను అనమాట. అలిపిరి మెట్లు వచ్చేటప్పటికి యూత్ ఒక మాదిరి మిడిల్ ఏజ్ ఉన్నవాళ్ళు ఎంతో అన్నీ చూసుకుంటూ వెళ్ళడానికి ఎక్సలెంట్గా ఆ రూట్ అయితే ఎంచుకోవడానికి మీరు ఎంచుకోవచ్చు. కాకపోతే మనకి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా మనకి చెట్లు చింత చెట్లే కనపడుతున్నాయండి. చుట్టుపక్కల ఇరువైపులా చింత చెట్లే ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక రైల్వే గేట్ కూడా ఉంటుంది వెళ్ళే దారిలో. తర్వాత వచ్చి కొంచెం లెఫ్ట్ సైడ్లో మండపం కూడా ఉంటుంది, మీరు అది కూడా గమనించవచ్చు. మీరు అక్కడ నుంచి శ్రీవారి మెట్ల నుంచి గట్టిగా మీరు బాగా నడవగలిగితే 2 గంటల్లో పైకి వెళ్ళిపోతారు. ఓకేనండి. కారులో వచ్చిన వాళ్ళందరినీ కూడా శ్రీవారి మెట్ల కాడ దింపేసి మేము కొండపైకి వెళ్ళడానికి ఈ కొండ మార్గాన్ని వెళ్తున్నాం అనమాట. మేము అక్కడ అలిపిరి గేట్ కాడ మొత్తం కూడా మనం చెక్ చేస్తారు. చెక్ పోస్ట్ కాడ చెక్ చేసిన తర్వాత మేము కొండపైకి ఎక్కుతున్నవి అండి. మొత్తం కూడా ఇక్కడ చాలా ఎక్సలెంట్గా కొంచెం ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మా బావగారు దిగేశారు. మా మేనగోళ్ళు ఈ వీడియో తీసిందండి. నేను మాత్రం ఫుల్గా డ్రైవింగ్లోనే ఉన్నాను తప్ప నేనైతే ఫోన్ అయితే ముట్టుకోలేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. కంపల్సరీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.